హాయ్ ఆల్, నేను డాక్టర్ మనోజ్ఞ ఫ్రమ్ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్ కాకినాడ. మనలో చాలామందికి జ్ఞానదంతం ఎప్పుడు తీయించుకోవాలి అని క్వశ్చన్ ఉండొచ్చు. జ్ఞానదంతం అంటే థర్డ్ మోలార్. థర్డ్ మోలార్ అనేది మన నోట్లో వచ్చే లాస్ట్ పన్ను. సో దాని స్పేస్ ఉండి అది కరెక్ట్ పొజిషన్లో అన్ని పళ్ళతో సమానంగా పైకి వచ్చినప్పుడు దాన్ని తీయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది వంకరగా వచ్చినప్పుడు లేదా పూర్తిగా బయటికి రాకుండా పక్క పన్నుకి పుచ్చు తీసుకురావడం వల్ల, అంటే అక్కడ ఫుడ్ అనేది ఇరుక్కోవడం వల్ల పళ్ళు పాడయ్యి అప్పుడు మనం జ్ఞానదంతం తీయించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ మోలార్ అనేది 17 to 22 ఇయర్స్ మధ్యలో బయటకు వస్తుంది. చాలామందికి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది మెంబర్స్కి అది ఎరప్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకి అది పూర్తిగా బయటికి రాకపోవచ్చు లేదా అసలు రాకపోవచ్చు. సో అది బయటికి రానప్పుడు, వంకరగా వచ్చినప్పుడు మనకి నోరు తెచ్చుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, నొప్పి రావటం, తర్వాత వాపు రావటం, అక్కడ చీమ్ పట్టడం లాంటివి జరగచ్చు. అలాంటి టైంలో మనం జ్ఞానదంతం తీయించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పన్ను పూర్తిగా పైకి వచ్చిన తర్వాత కూడా పన్ను పాడయ్యి తీయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మామూలు పళ్ళని ఎలా తీస్తామో అదే పద్ధతిలో మనం తీసేస్తాము. కానీ కొన్నిసార్లు పన్ను వంకరగా ఉన్నప్పుడు, లోపల ఎముక లోపల ఉన్నప్పుడు మనం దాన్ని మామూలు పన్నులాగా తీయటానికి ఉండదు. అప్పుడు పైన ఉన్న చిగురు మరియు బోన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి అప్పుడు పన్నును బయటకు తీయవలసి ఉంటుంది. ఒక్కోసారి పన్నును కూడా కట్ చేసి బయటకు తీయవలసి ఉంటుంది. సో ఈ ప్రక్రియ కొంతమంది పేషెంట్స్కి ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మన హాస్పిటల్లో పెయిన్లెస్ అనస్థీషియా యూజ్ చేయడం వల్ల ఈ ప్రొసీజర్ని కూడా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ప్రొసీజర్ అయిన తర్వాత కొద్ది రోజులు నొప్పి వాపు ఉంటాయి, కానీ తగిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం వల్ల మనం వాటి నుంచి కూడా రిలీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.